ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జగ్గేపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయనతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు పార్టీలో చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, చైర్పర్సన్, అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ అయినటువంటి వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, పుల్లారా గారు, నలుగురు కౌన్సిలర్స్ చైర్మన్ సార్ నలుగురు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసము, మా నాయకుడు చంద్రబాబు నాయుడు విశ్వాసంతో నారా లోకేష్, యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. ఈ ప్రభుత్వం పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో మున్సిపల్ చైర్మన్ గెలిచాక ఆ పురపాలక సంఘానికి ఓట్లేసిన వాళ్ళకు ప్రత్యేకంగా న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యపడుద్ది, ఆ యొక్క పురపాలక సంఘం అభివృద్ధి చేయడానికి కానీ, నిధులు ఏర్పాటు చేయడానికి కానీ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు అందరికీ న్యాయం చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యపడుతుంది విశ్వాసంతో మా నాయుడు చంద్రబాబు నాయుడు మీద ప్రత్యేక విశ్వాసము, యువ నాయకుడి మీద విశ్వాసంతో ఈరోజు ఎన్డీఏ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం జగ్గేపేట మున్సిపాలిటీ చైర్మన్గా గెలవటం జరిగింది. వైసీపీ నుంచి వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకం లేక, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పాలన చేసిందో ఆ పాలన నచ్చక ఇవాళ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మన యువ నాయకులు లోకేష్ గారి సమక్షంలో, తాతయ్య గారి ఆధ్వర్యంలో, అలానే నెట్టెం రఘురాం గారి ఆధ్వర్యంలో ఇవాళ టీడీపీ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా జగ్గేపేటను ఇంకా అభివృద్ధి చేస్తాము. మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇంకా అభివృద్ధి చేస్తామని తప్పకుండా భావిస్తున్నాను. నాతో పాటు అలానే ఇవాళ ముగ్గురు కౌన్సిలర్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 31వ వార్డు గింజుపల్లి వెంకట్రావు గారు, రమాదేవి గారు, అలానే మన పుల్లారా గారి వైఫ్, ముగ్గురు కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైతే పాలన ఉందో 5 సంవత్సరాల నుంచి చూసాం. ఆల్రెడీ పాలన ఏదైతే ఉందో ఆ పాలన ఎంతగానో మాకు నచ్చలేదు అనేది ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. ఎట్లాంటి తీర్పిచ్చారంటే మళ్ళీ కోలుకోలేనంత తీర్పు ప్రజలు ఆల్రెడీ ఇచ్చున్నారు. అట్లాంటి ప్రభుత్వంలో మరి మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి టీడీపీలో జాయిన్ అవడం జరిగింది.